అది ఒక ఆస్పెక్ట్. రెండవది చంద్రబాబు గారు కూడా దీన్ని అహంగా చూడట్లే. ఆయన ఈ విజయాన్ని చాలా బాధ్యతగా ప్రవర్తించారు. 2-3 రోజుల నుంచి చూస్తే ఆయన చాలా పర్ఫెక్ట్ గా ముందు అప్పటికే నేషనల్ మీడియా రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. ఇక్కడ ఒక ఈక్వేషన్ మిస్ చేశారు కావాలని చెప్పి. భారతీయ జనతా పార్టీ 240 సీట్లు, వీళ్ళకి మొత్తానికి కలిపి 230 సీట్లు. ఐఎన్డీఏ కూటమి మొత్తానికి కలిపి కూటమి మొత్తం కలిపినా ఓ 10 సీట్లు ఎక్కువే ఉంది వాళ్ళకి బీజేపీకి. అంటే వీళ్ళతో అదే ఐఎన్డీఏ కూటమి మొత్తం కలిపినా బీజేపీకి ఇంకో 4 సీట్లు ఎక్కువే ఉన్నాం. 272కి ఎక్కువే ఉంది. ఉట్టి బీజేపీనే 240. అవును. వీళ్ళు ఐఎన్డీఏ కూటమి మొత్తం కలిపిన 233. ఓకే, ఐఎన్డీఏ. అవును. ఇది మమతలు వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి 10 ఎక్కువ, బీజేపీకి ఎక్కువ, బీజేపీకి ఎక్కువ ఉన్నాయి. ఇంకెట్టా వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? అదేలేండి. వీళ్ళు ఏం లెక్కేస్తారు? చంద్రబాబు అదే ఈ లెక్క, నితీష్ కుమార్. చంద్రబాబు 16, నితీష్ కుమార్ 12. ఈ 28 వీళ్ళ 293లో నుంచి లెస్ చేయండి, చేసి ఇటు యాడ్ చేయండి, అప్పుడు 10 తేడా ఉంది అక్కడ ఎన్డీఏకి ఐఎన్డీఏ. కాబట్టి ఇంకా ఇతరులు ఎవరో ఉన్నారు కదా 14. ఇతరుల్లో ఇప్పుడు పవన్ ఈయన కూడా ఉంటాడు కదా. పవన్